అట్లాంటిది మా చూడొద్దు, సరేనా? కళ్ళు పోతాయి. సరే, ఓకే, డన్. డన్. అబ్బా. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? చాలామంది నా హెయిర్ వీడియో కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. బట్ అది మాత్రం ఎందుకో పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. యాక్చువల్గా లాస్ట్ సాటర్డే సండే హెయిర్ కటింగ్ అని వెళ్ళాను అనమాట. ఒక సెలూన్కి వెళ్తే అక్కడ జెంట్స్ అలో లేదు. సో ఇంకా మా హస్బెండ్ వీడియో తీయడానికి అని చెప్పి మా హస్బెండ్ తీసుకెళ్ళాను. జెంట్స్ అలో లేదని చెప్పేసరికి ఇంకా వేరే మా ఆర్మీ క్వార్టర్స్లోనే ఒక చోటుకి వెళ్ళాను అనమాట. అది దగ్గరే. సో అక్కడ వచ్చేసి పాపకు నాకు చేయిద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అక్కడ కూడా జెంట్స్ అలో లేదనమాట. సో లోపల ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి తీస్తుందిలే వీడియో అనుకున్నాను. లాస్ట్కి ఏమైంది అంటే నాకు ఇలా కావాలి ఇలా చేయాలని తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అలాంటి కటింగ్స్ మా మేడం చేస్తారు అని చెప్పారు. వాళ్ళ మేడం అయితే లేదనమాట. సో అలాగా నా హెయిర్ కట్ మళ్ళీ పోస్ట్పోన్ అయితే అయింది. సో అది ఇంకా ఎప్పుడు చేస్తానో ఏంటి అనేది ఇంకా నాకైతే క్లారిటీ లేదు. ప్రజెంట్ ఇప్పుడు కూల్ క్లైమేట్ ఉంది కదా, అసలు ఇంట్రెస్ట్ లేదనమాట హెయిర్ కటింగ్ అయితే ఇప్పుడు. సో ఎప్పుడు చేస్తానో ఏంటో అనేది నాకు ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు. ఇంకా లాస్ట్కి వచ్చేసి మా రియాన్సీకి కటింగ్ అయితే చేయించాను. ఎప్పుడు నేనే చేస్తా కదా, ఒకసారి మంచిగా సెలూన్లో చేపిద్దాంలే అనుకున్నా. బట్ ఆ అమ్మాయి కన్నా నేనే కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. సేమ్ నేను ఎలా చేస్తానో అలాగే చేసింది ఈ అమ్మాయి కూడా. బట్ ఒకసారి ఎప్పుడు నేనే కదా బయట చేపిద్దాంలే అని అనుకున్నా. కానీ లాస్ట్కి రిజల్ట్ వచ్చేసి నార్మల్గానే ఉంది. మరీ సూపర్ అనేలాగా అయితే నాకేం అంత అనిపించలేదన్నమాట. ఇక్కడ పాప మా రియాన్స్కి హెయిర్ కట్ చేస్తా కదా, ఈ ప్రైస్ ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతనో గెస్ చేయండి మీరు, ఎంత ప్రైస్ అయితే తీసుకున్నారు వాళ్ళు అని చెప్పి కామెంట్ అయితే చేయండి. రియాన్సీ కటింగ్ అయిన తర్వాత చోటు కూడా నాకు కూడా హెయిర్ కటింగ్ చేయమని పాపం అడిగాడు అనమాట. ఇక్కడ ఓన్లీ లేడీస్కే చేస్తారంట, జెంట్స్కి కూడా చేయరంట, అది పిల్లలు కూడా చేయరంట. చాలామంది హెయిర్ గ్రోత్ కోసం పాపం చాలా అంటే చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. బట్ మేము ఏ ప్రయోగాలు చేయకుండా మాకు ఎందుకో హెయిర్ గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఎందుకో తెలియదు. కానీ మా రియాన్సీకి కూడా నేను 2 months బ్యాకే నేను హెయిర్ కట్ చేశాను. మళ్ళీ అప్పుడే హెయిర్ గ్రోత్ అయింది. తనకు హెయిర్ గ్రోత్ ఉంటే బాగుంటుందని ఇంకా కొంచెం లాంగ్ పెంచాలి అనుకుంటూ ఉంటాను. బట్ తనకు ఆయిల్ పెట్టినప్పుడు అస్సలు మంచిగా అనిపించింది అనమాట ఫేస్. మా ఆయన హెయిర్ కట్ చేయి అంటే ఇంకెప్పుడు నేను ఎందుకని ఇలా బయటకైతే తీసుకొచ్చేసాను. చాలామంది పాపం హెయిర్ గ్రోత్ కోసం చాలా ప్రయోగాలే చేస్తూ ఉంటారు. బ్రాండెడ్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ హెయిర్ గ్రోత్ అవుతుందంటే ఆయిల్ కొనేసి అది యూజ్ చేస్తూ ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ టెన్షన్స్ పడకూడదు, హెయిర్ కేర్ చేస్తూ ఉండాలి. హెయిర్ కేర్ అంటే స్కాల్ప్ మసాజ్ చేస్తూ ఉండాలి, ఆనియన్ జ్యూస్ అప్లై చేసుకోవాలి, బియ్యం వాటర్ ఉంటాయి కదా, బియ్యం వాటర్ అయిన బాయిల్ ఆ గంజి ఆ వాటర్ అప్లై చేస్తూ ఉండాలి. నేను అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ ఎందుకు చేస్తాను, యాక్చువల్గా నాకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. బట్ ఎందుకు చేస్తానంటే మనకు అప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డోలా సిట్రిజన్ వేసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే మన హెయిర్ కూడా అలా వదిలేయకుండా అప్పుడప్పుడు కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంట్లోనే ప్రయోగాలు చేసుకోవాలి. ఏవంటే ఏవి బ్రాండెడ్ ఆయిల్స్ ఎంత యూజ్ చేసినా మంచి ఫుడ్ తీసుకోవాలి. ప్లస్ ఎక్కువ టెన్షన్స్ అయితే పడకూడదు అనమాట. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను, హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. అందుకే నా హెయిర్ గ్రోత్ అలా ఉంటుంది. యాక్చువల్గా మీకు తెలుసో తెలీదో నేను 2011 నుంచి హెయిర్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని టైమ్స్ అంటే చాలా టైమ్స్ హెయిర్ కట్ చేశాను. 2011లో హెయిర్ కట్ చేస్తే మళ్ళీ 2 yearsకి అంతా లాంగ్ హెయిర్ వచ్చేస్తుంది అనమాట. అలాగా ఎన్ని టైమ్స్ హెయిర్ కట్ చేశాను. లాస్ట్కి రియాన్సీ అప్పుడు హెడ్ షేవ్ అయితే చేశాను అనమాట. యాక్చువల్గా మా సైడ్ అలా చేస్తారు హెడ్ షేవ్. సో హెడ్ షేవ్ చేసిన తర్వాత నేను హ్యాపీగానే ఇచ్చాను, అంటే బాధపడుతూ అయితే ఏం హెడ్ షేవ్ చేయలేదు. మా సైడ్ ఎందుకు ఇస్తారంటే పిల్లలు హెల్త్ బాగుంటుంది, పిల్లలు వెంట్రుకలప్పుడు మనం కూడా ఇస్తే పిల్లల హెల్త్ బాగుంటుందని మా సైడ్ ఇస్తారనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు, లాంగ్ హెయిర్ నుంచి మీరు అసలు హెడ్ షేవ్కి ఎలా ఒప్పుకున్నారు అంత లాంగ్ హెయిర్ అని. బట్ నాకు ఎప్పటి నుంచో అంటే చోటు టైంలో గుండు చేయించలేదు. ఇంకా రియాన్సీ టైంలో చేయించాను. బట్ ఏం బాధపడుతూ అయితే చేయించలేదు. అది మా సైడ్ ఆచారం కాబట్టి నాకేం అంత ఫీలింగ్ అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను షార్ట్ హెయిర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. గుండు నుంచి 1 year తర్వాత ఇంకా హెయిర్ గ్రోత్ అవుతుంది కదా. సో ఆ హెయిర్ అంతా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, షార్ట్ హెయిర్ ఎలా ఉంటుంది నాకు అని అనుకున్నాను. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, హ్యాపీగానే ఉంది.
అండ్ లాంగ్ హెయిర్ కన్నా షార్ట్ హెయిరే నాకు ఎందుకో మంచిగా అనిపించింది. అందుకే ఇప్పుడు షార్ట్ హెయిర్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. పాపం చాలామంది, చాలామంది కాదు, లాంగ్ హెయిరే గ్రో చేయండి అని అడుగుతున్నారు. బట్ నేను ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎలా అంటే నాకు ఏది హ్యాపీ అనిపిస్తుందో అది చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో మ్యాటర్కి వచ్చేస్తే మీకు హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే ఇంట్లోనే ప్రయోగాలు చేసుకొని హెయిర్ గ్రోత్ చేసుకోండి. ఏవేవో ఆయిల్స్ కొని ట్రై చేయకండి, ఓకేనా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చెప్తా చూడండి. చిన్నప్పుడు మా రియాన్సీ 5th మంత్లో కింద పడిండే. అసలు హెయిర్ చూడండి బ్యాక్ సైడ్ అస్సలు లేకుండే. ఇప్పుడు చూడండి హెయిర్ గ్రోత్ ఎలా ఉందో. నేను చిన్నప్పుడు తనకి చాలా అంటే చాలా ప్రయోగాలు చేశాను ఇంట్లోనే. మందారం ఆకులు కానీ, మెంతులు కానీ, ఈ బియ్యం వాటర్ కానీ, ఇలా చాలా అంటే ఇంట్లోనే ఇలా తనకి బాగా మసాజ్ చేస్తూ ఉన్నాను అనమాట. గోరువెచ్చని ఆయిల్ తీసుకొని మసాజ్ చేయడం ఇలా చేస్తున్నాను. అందుకే మాకు కొంచెం హెయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది. అయితే రెగ్యులర్గా చేయను, నాకు కొంచెం ఓపిక ఉన్నప్పుడు, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో. సో అందుకే మాకు హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఫైనల్గా మ్యాటర్లోకి వచ్చేస్తే నా హెయిర్ కట్ ఎప్పుడు అనేది నాకే తెలియదండి. నా ఈ కూల్ క్లైమేట్లో నాకు అస్సలు హెయిర్ కట్ అయితే చేయాలని లేదు. ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు. ఇంకా ఈవినింగ్ మేము ఇంటికి వచ్చేసాము హెయిర్ కట్ తర్వాత, రియాన్స్ హెయిర్ కట్ తర్వాత. ఈ కిందికి వచ్చేసి ఇంకా చోటు అయితే ఆడుకుంటున్నాడు. ఇది మా క్వార్టర్స్ ఏరియా అనమాట. ఇది మా క్వార్టర్స్ ఇక్కడ. సో ఇదనమాట. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏం పాసమ్మా? హాయ్ ఫ్రెండ్స్. కటింగ్ చేయించుకున్నా. నేను కటింగ్ చేయించుకున్నా. ఏబిసిడి చెప్పు. 1 2 3 ఇలా చెప్పు. 1 2 3 చెప్పు. కటింగ్ ఎవరు చేసింది నీకు? ఆంటీ చేసింది. అమ్మ చేయలే? అమ్మ ఎందుకు చేయలే? అమ్మ ఎందుకు చేయలే? ఫోన్ చూస్తే ఏమవుతుంది? ఫోన్ చూస్తే ఏమవుతుంది? ఫోన్ చూస్తే ఏమవుతుంది? ఫోన్ చూస్తే ఏమవుతుంది? కళ్ళు పోతాయా? ఓ చెప్పి చూస్తే ఏమవుతుంది? పిచ్చి ఇచ్చింది, పిచ్చి. ఫోన్ చూస్తే ఏమవుతుంది? కళ్ళు పోతాయి. చూసి చూసి కళ్ళు పోయినాయి పాప. చూడొద్దు. Acá va a